హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్ఐ స్టోరీస్. మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అంతకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. 2024 సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. ఇంకా కొన్ని రోజుల్లో 2025 మొదలు కాబోతుంది. ఈ సమయంలో 2024లో చాలానే మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. పార్లమెంట్ ఎన్నికల నుండి ఒలింపిక్స్ వరకు, ఐపీఎల్ నుంచి వరల్డ్ కప్ వరకు ఇలా అనేక రకాల సంఘటనలు ఈ 2024లో చోటు చేసుకున్నాయి. అలాగే ఎంతో మంది ఈ సంవత్సరం సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. అలాగే 2024లో కొందరు సెలబ్రిటీస్ తమ సినిమాలతో వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా డిజాస్టర్ సినిమాలను పరిశీలిస్తే 2024లో మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన 'మట్కా' సినిమా మొదటి స్థానంలో నిలిచింది. 'మట్కా' గురించి ఎంత చెప్పుకుంటే అంత తక్కువ. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై వరుణ్ తేజ్ భారీగా ఆశలే పెట్టుకున్నారని చెప్పవచ్చు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నెగెటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఎంతలా అంటే మెగా అభిమానులే సినిమాకు దూరంగా ఉన్నారంటే 'మట్కా' ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాకు దారుణంగా 64 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేసినట్టు లెక్కలు చెబుతున్నాయి. కెరీర్ స్టార్టింగ్‌లో వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్న వరుణ్ తేజ్ ఇదే సమయంలో మెగా టాక్‌కు సైతం ఆయన దూరంగా ఉన్నట్టు కనిపించారు. కథ బలం ఉన్న సినిమాలు చేస్తూ యంగ్ హీరోల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నాడు. 'ముకుంద' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన వరుణ్ తేజ్ 'ఫిదా' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. 'అంజే', 'తొలి ప్రేమ', 'ఎఫ్2', 'ఎఫ్3', 'గద్దలకొండ గణేష్', 'అంతరిక్షం' వంటి వరుస హిట్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే గత కొంతకాలంగా వరుణ్ తేజ్ కెరీర్ గాడి తప్పింది. వరుణ్ తేజ్ నుంచి సరైన సినిమాలు రావడం లేదు. వరుస ఫ్లాప్‌తో సతమతమవుతున్నాడు. 'గని', 'గాంధీవదారి అర్జున', 'ఆపరేషన్', 'వాలంటైన్' వంటి సినిమాలు ఫ్లాప్‌తో వరుణ్ తేజ్ కెరీర్ బాగా డ్యామేజ్ జరిగిందని చెప్పవచ్చు. వరుణ్ తేజ్ కెరీర్‌లోనే 'మట్కా' సినిమా అత్యంత భారీ డిజాస్టర్‌గా సినీ పండితులు తేల్చేస్తున్నారు. వరుస ఫ్లాప్‌లతో ఈ మెగా హీరో డబుల్ హ్యాట్రిక్ ఫ్లాప్‌లకు బాటలు వేసినట్టు అయింది. దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్ యూ.